ఇయర్స్ గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు మార్కెట్స్ క్లోజింగ్. మార్కెట్స్లో చాలా షార్ప్ రికవరీ మనం చూస్తున్నాము. ఇవాళ కీలకంగా వచ్చిన మనకి అంతర్జాతీయ మార్కెట్ నుంచి వచ్చిన పరిణామాలతో పాటు దేశీయంగా కూడా కొన్ని ఫ్యాక్టర్స్ మార్కెట్స్ని డౌన్ సైడ్ పుష్ చేస్తూ ఇచ్చేవి. వాళ్ళు 10,654తో స్టార్ట్ అయ్యి 10,675 దాకా వెళ్ళింది. బట్ మిడ్ సెషన్ తర్వాత అంటే యాక్చువల్ మనకు 132 టైంలో చాలా షార్ప్ ఫాల్ మార్కెట్స్లో చూసాం. 10,580 10,590 లెవెల్స్ దాకా నిఫ్టీ దిగి వచ్చింది. బట్ అక్కడి నుంచి షార్ప్ రీబౌండ్ మార్కెట్స్లో మనం చూసాము. లాస్ట్ హాఫ్ అన్ అవర్, లాస్ట్ 45 మినిట్స్ నుంచి మంచి రికవరీ మార్కెట్స్లో కనిపించింది. మళ్ళీ 10,600 పైన అలా స్థిరంగా నిఫ్టీ కొనసాగుతుంది. ఒక దశలో చూస్తే మళ్ళీ గ్రీన్లోకి వస్తుందా అన్నంత ఇది మనం చూస్తున్నాము. టు బీ స్పెసిఫిక్ 10,651 లెవెల్స్ దగ్గర నిఫ్టీ ట్రేడ్ అవుతుంది. అంటే ఆల్మోస్ట్ 60 to 70 పాయింట్స్ వేరే లోయర్ లెవెల్స్ నుంచి రికవరీ ఉంది. యాజ్ ఆఫ్ నౌ సెన్సెక్స్ 63 పాయింట్ల నష్టంతో, నిఫ్టీ 9 to 10 పాయింట్ల నష్టంతో మాత్రమే ప్రస్తుతం ట్రేడ్ అవుతూ వస్తుంది. సో ఇంకా కొన్ని స్టాక్ స్పెసిఫిక్ మూవ్స్ గురించి మనం మాట్లాడుకుందాం. ఈలోపు డిహెచ్ఎఫ్ఎల్ ఒకటి మార్కెట్ రికవరీ అయింది కానీ బట్ సమ్హౌ డిహెచ్ఎఫ్ఎల్లో మాత్రం ఎక్కడ రికవరీ లేదు. డిహెచ్ఎఫ్ఎల్ ఆల్మోస్ట్ 10 to 11% దాకా వీక్నెస్ చూస్తున్నాం. 161 or 160 లెవెల్స్కి వచ్చేసింది. సో ఇంకా ఇది ఎక్కడ దాకా వెళ్తుంది అనేది ఇప్పటికిప్పుడు చెప్పడం కష్టంగా కనిపిస్తుంది. కంపెనీ బయటకు వచ్చి బ్రషప్ చేసే ప్రయత్నం చేస్తుంది కానీ సమ్హౌ ఏదైనా పాజిటివ్ న్యూస్ వచ్చినప్పుడు కొద్దిగా బయింగ్ వస్తుంది. బట్ ఆ తర్వాత ఏ పాయింట్ ఆఫ్ టైంలో కూడా డిహెచ్ఎఫ్ఎల్ నిలబడట్లేదు. సో బాగా తగ్గింది కదా, 500-600 రూపాయల నుంచి 150 రూపాయలు 160 రూపాయలకి వచ్చేసింది. ఆల్మోస్ట్ 75% దాకా పడిపోయింది అని ఈ పాయింట్ ఆఫ్ టైంలో కొనుగోలు చేయొచ్చా అంటే చాలా రిస్కీ బెట్గా కనిపిస్తోంది. సో ఏదో న్యూస్ అవాయిడ్ అవుతున్నట్టుంది డిహెచ్ఎఫ్ఎల్కి. సో అందుగురించి మార్కెట్స్ పెరిగినప్పుడల్లా సెల్ ఆఫ్ చేస్తూనే ఉన్నాయి డిహెచ్ఎఫ్ఎల్లో. సో బ్యాంక్ నిఫ్టీలో కూడా కొద్ది గొప్ప మనకి రికవరీ చూస్తున్నాము. యాజ్ ఆఫ్ నో 12 పాయింట్స్ డౌన్తో నిఫ్టీ అండ్ సెన్సెక్స్ కూడా 60 to 70 పాయింట్స్ డౌన్తో ట్రేడ్ అవుతూ వస్తుంది. ఇనిషియల్ మార్కెట్ కామెంటరీ తెలుసుకుందాం. తర్వాత కొన్ని ఈ మధ్య ఇప్పుడు రిజల్ట్స్ కూడా వచ్చాయి మనకి. బజాజ్ ఫినాన్స్ అలాంటి కంపెనీస్ అండ్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ లాంటి వాటన్నిటి గురించి కూడా మనం మాట్లాడుకుందాం. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. గుడ్ ఆఫ్టర్నూన్. సో చాలా షార్ప్ రికవరీ, కొద్దిగా ఓవర్సోల్డ్ జోన్ లాంటిది ఉండొచ్చేమో. ఎందుకంటే వరుసగా 3-4 రోజు నుంచి మార్కెట్లో సెల్ ఆఫ్ వస్తుంది కాబట్టి ఇవాళ కొద్దిగా రికవరీ వచ్చింది. సో ఈ రికవరీని మనకు సెల్లింగ్ కోసం వినియోగించుకోవచ్చా, ఆర్ఎల్స్ మేబీ ఇక్కడ కొద్దిగా ఒక బ్రేక్ పడే అవకాశం ఉందా? అంటే కొంచెం బాగా ఓవర్సోల్డ్ స్టాక్స్లో కొంచెం షార్ట్ కవరింగ్ అనేది మనకి ఈరోజు రావడం చూసామండి. బైండ్లా చెప్పాలి అంటే ఇప్పుడే రికవరీ అనేది మనకి 3 తర్వాతే రికవరీ అనేది స్టార్ట్ అయింది. 245 నుంచి కొంచెం స్లోగా రికవరీ అవుతూ బాగా షార్ట్ కవరింగ్ అనేది చాలా కౌంటర్స్లో కనపడింది. దాని కారణంగా ఒక్కసారి మార్కెట్స్ మనకి ఈ విధంగా పెరగడం అనేది చూస్తున్నాం. బట్ ఓవరాల్గా మార్కెట్స్ రేపు ఎల్లుండిలో కూడా పెద్దగా నేను అనుకోవడము మార్కెట్స్ ఏమో కానీ అంటే నిఫ్టీ పరంగా బ్యాంక్ నిఫ్టీ అయితే చాలా వీక్ అయిపోయింది, అందులో డౌట్ లేదు. బ్యాంక్ నిఫ్టీ ఇంకా ఈవెన్ ఇక్కడ నుంచి కూడా ఇంకా 300-400 పాయింట్లు రేపు ఎల్లుండిలో కూడా పడడానికి కూడా అవకాశాలు ఉన్నాయి. పెద్దగా నేను అనుకోవడము ఇప్పుడు వచ్చిన రికవరీని బేస్ చేసుకొని ఇంకా బాగా పెరిగిపోతుంది అయితే మనం అనుకోము. బట్ ఏదేమైనప్పటికి కూడా అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇండియా బుల్స్ హౌసింగ్ ఫైనాన్సు ఈరోజు ఒక దశలో చాలా హెవీగా కరెక్ట్ అయింది. అక్కడి నుంచి కూడా బాగా షార్ప్ డే హైస్ దగ్గర ఇప్పుడు ట్రేడ్ అవుతుంది అనమాట. అంటే 648లో ఇప్పుడు 710 అంటే షార్ట్ కవరింగ్ అనేది ఇండియా బుల్స్ హౌసింగ్ ఫైనాన్స్లో కనపడింది. సో ఈ విధంగా షార్ట్ కవరింగ్ కారణంగా చాలా స్టాక్స్లో మార్కెట్ అనేది మనకి ఫ్లాట్గా వచ్చేసింది. నేను అనుకోవడము మళ్ళీ రేపు కొంచెం గ్యాప్ అప్ వచ్చినా కూడా సస్టైన్ కాకపోవచ్చు. ఓవరాల్గా మార్కెట్స్లో మెజారిటీ స్టాక్స్లో సెల్ అండ్ ర్యాలీస్ అంటాను. ఇప్పుడు పెరిగిన విధానం కానీ చూసుకుంటే దీన్ని ఉపయోగించుకొని ఎవరైతే లాంగ్ పొజిషన్స్ ఉన్నారో వాళ్ళు ఎగ్జిట్ కమ్మని చెప్తాను. అట్ ద సేమ్ టైం ఫ్రెష్ షార్ట్స్ కూడా ఇది ఒక అనుకూలమైన టైం అని చెప్తానండి. సో హెచ్డిఎఫ్సి రిజల్ట్స్ పోస్ట్ చేసింది. కొద్దిగా వీక్ రిజల్ట్ని హెచ్డిఎఫ్సి పోస్ట్ చేయడం చూస్తున్నాము. 14% సీక్వెన్షియల్ డ్రాప్ మనకి రిజల్ట్స్లో ఉంది నెట్ ప్రాఫిట్ పాయింట్ ఆఫ్ వ్యూలో. అలాగే బజాజ్ ఫినాన్స్ కూడా మనకి రిజల్ట్స్ అనౌన్స్ చేసింది. డీసెంట్ సెట్ ఆఫ్ రిజల్ట్స్ని బజాజ్ ఫినాన్స్ అనౌన్స్ చేసింది. దీంతో 3% దాకా జంప్ ఈ స్టాక్లో ఉంది. 2,525 2,527 లెవెల్స్ దగ్గర ప్రస్తుతం స్టాక్ ట్రేడ్ అవుతూ వస్తుంది. ఇన్ని వ్యూ ఆన్ దిస్ హెచ్డిఎఫ్సి అండ్ బజాజ్ ఫినాన్స్. సో బజాజ్ ఫినాన్స్ ఇక్కడ కొద్దిగా గట్టెక్కినట్టే ఉంది ఈసారి రిజల్ట్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఒకటండి బజాజ్ ఫైనాన్స్ కొంచెము మీరు అన్నట్టుగా బాగా లో నుంచి బాగా రికవర్ అయిందండి. డే హైగా చూసుకుంటే ఫీచర్స్లో 2,537 ప్రస్తుతం ఎగ్జాక్ట్గా డే హైస్ దగ్గర ఉంది. దీనికి తోడు రిజల్ట్కి తోడు దానికి ముందు చూసుకుంటే స్టాక్ బాగా వీక్ ఉంది. షార్ట్స్ బాగా బిల్డ్ అయినాయండి. ఆ షార్ట్స్ అన్ని కూడా కవర్ వచ్చింది. మళ్ళీ 2420 అక్కడ కొంచెం దీనికి రెసిస్టెన్స్ అనేది ఫేస్ చేయొచ్చు.
తర్వాత హెచ్డిఎఫ్సి విషయానికి వస్తే ఇది 1% డౌన్లో ప్రస్తుతానికి ట్రేడ్ అవుతుంది. ఇది మాత్రంగానే చూసుకుంటే ఇది కూడా లో నుంచి బాగా రికవర్ అయింది, బట్ ఇది మాత్రం వీక్గానే ఉందండి. ఇది మహా అయితే 1940 దాటైతే పెరగకపోవచ్చు. సో ఇప్పుడు వచ్చిన ఈ బయింగ్ని ఈ లో లెవెల్స్ వచ్చిన రికవరీని రేపైనా సేల్ చేసే అవకాశం ఏమైనా ఉందా? అండ్ రేపటి కోసం ఎన్ని BTST STBT కాల్స్ ఏమైనా ఉన్నాయా? అంటే ఇప్పుడు వచ్చిన రికవరీని బేస్ చేసుకొని సెల్లింగ్ వే వెళ్ళమంటానండి. మరీ ముఖ్యంగా బ్యాంక్ నిఫ్టీ ఫ్యూచర్స్ని రేపటి రోజు కోసము సెల్ చేసుకోవచ్చు. అంటే రేపు కొంచెం గ్యాప్ అప్ కూడా రావడానికి అవకాశం ఉందండి. నిఫ్టీలో గ్యాప్ అప్ వచ్చినప్పుడు సెల్ చేయమంటాను. అదేవిధంగా ఈవెన్ మారుతిని కూడా రేపు కొంచెం ఏమన్నా గ్యాప్ అప్ కానీ వస్తే మారుతిని కూడా సెల్ చేసుకోమని చెప్తాను. అదేవిధంగా జీ ఎంటర్టైన్మెంట్ అండి, ఇది కూడా ఇప్పుడు మనకి 378లో ట్రేడ్ అవుతుంది. దీన్ని కూడా రేపు మార్నింగ్ కొంచెం ఏమైనా చిన్న గ్యాప్ అప్ వస్తే సెల్లింగ్ అనుకూలంగా ఉందండి. సో కోబ్రా పోస్ట్ అన్న ఒక కంపెనీ మీడియా ఆర్గనైజేషన్ కొద్దిసేపటి క్రితం ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ ఆర్గనైజ్ చేసి DHFL ప్రమోటర్ మీద కొన్ని అలిగేషన్స్ చేసిందట. సో ఆ అలిగేషన్స్ ఏంటి, అంటే ఎంత సీరియస్నెస్ ఉన్నాయి అన్న ఒక దీని నేపథ్యంలో మనం చూడాలి. సో DHFL ఆ న్యూస్ వల్ల కోబ్రా పోస్ట్ ఆర్గనైజ్ చేసిన ప్రెస్ కాన్ఫరెన్స్ వల్ల ఇవాళ 78% దాకా పడింది. బట్ లోయర్ లెవెల్స్ నుంచి రికవర్ అయింది. 161 అనుకుంటాను ఇవాళ ఇంట్రాడే లో. సో అక్కడి నుంచి కొద్దిగా రికవర్ 10 to 12 రూపీస్ దాకా రికవర్ అయింది. బట్ సమ్మో ఆ కోబ్రా పోస్ట్ చేసిన అలిగేషన్స్ ఏంటి, వాటి ఇంటెన్సిటీ ఎంతగా ఉంది, ప్రమోటర్ల మీద చేశారా లేకుంటే ఏకంగా కంపెనీ మీద చేశారా అన్నది మనకు తెలుస్తుంది. సో దాన్ని బట్టి మేబీ రేపు కూడా DHFLలో కొద్దిగా యాక్షన్ ఉండే అవకాశం ఉంది. సో బీ కాషియస్ ఆన్ దిస్ DHFL స్టాక్. మీ వ్యూ ఎలా ఉంది DHFL మీద? చూడండి, ఇది మనం ఫస్ట్ నుంచి కూడా అవాయిడ్ చేయమని చెప్తూనే ఉన్నామండి. చాలామంది హయ్యర్ లెవెల్స్లో ఈ స్టాక్ని కొన్నట్టుగా మనకి చూస్తున్నాము. ఈవెన్ బాగా పడినాక కూడా ఇంకా పెద్ద పడదలే అనే ఉద్దేశంతో చాలామంది కొన్నట్టుగా మనం చూసామండి. కాల్స్ రావడము, మెయిల్స్ రావడం చూస్తున్నాము. ఇటువంటి ఏదైతే బ్యాడ్ న్యూస్ ఉండి న్యూస్ ఫ్లో ఉన్న స్టాక్స్కి దూరంగా ఉండడం బెటర్ చాలా మటుకు. ఇప్పుడైనా కూడా అంటే ఇంత పడింది కదా, చిన్న బౌన్స్లు వస్తూ ఉంటాయండి, బట్ అవి సస్టైన్ కావు ఎప్పుడు కూడా. ఓవరాల్ ట్రెండ్ అయితే మాత్రం DHFL వీక్ ఉంది, బట్ ఈరోజు లో షార్ప్గా పడింది. అట్ ద సేమ్ టైం షార్ప్గా రికవరీ కూడా వచ్చింది. ఈరోజు లోగా చూసుకుంటే 158 అనమాట, ఇప్పుడు 171 దగ్గర ఉంది. ఓవరాల్ మార్కెట్లో కూడా రికవరీ వచ్చింది. బట్ ఏదైనప్పుడు కూడా ఇటువంటి స్టాక్స్కి దూరంగా ఉండండి. నెక్స్ట్ 180 ఆ లెవెల్లో DHFL రెసిస్టెన్స్ ఫేస్ చేసే అవకాశం ఉందండి. సో మార్కెట్స్లో మళ్ళీ గ్రీన్లోకి వచ్చేసాయి. నిఫ్టీ ఆల్మోస్ట్ 25 పాయింట్స్ మేర ప్లస్లో కనిపిస్తుంది. సో పాజిటివ్ టెరిటరీలోకి మార్కెట్స్ రావడం మనం చూస్తున్నాం. అలాగే బజాజ్ ఫినాన్స్ టిక్ బై టిక్ స్ట్రెంత్ పుంజుకుంటుంది. ఆల్మోస్ట్ డేస్ హై దగ్గర ప్రస్తుతం బజాజ్ ఫినాన్స్ ట్రేడ్ కావడం చూస్తున్నాము. 4% దాకా గెయిన్స్ బజాజ్ ఫినాన్స్లో వచ్చింది. మంచి రిజల్ట్స్ని కంపెనీ పోస్ట్ చేసింది. అలాగే గోద్రేజ్ కన్జ్యూమర్స్ సంబంధించిన రిజల్ట్స్ కూడా వస్తున్నాయి. నెట్ ప్రాఫిట్ పాయింట్ ఆఫ్ వ్యూలో కొద్దిగా నిరుత్సాహకరమైన ఫలితాలని గోద్రేజ్ కన్జ్యూమర్ ప్రకటించింది. దీంతో మార్కెట్ పనిష్ చేస్తుంది. 1% దాకా లాస్తో గోద్రేజ్ కన్జ్యూమర్ యాజ్ ఆఫ్ నో ట్రేడ్ అవుతుంది. ఎన్ని అదర్ స్టాక్స్ మీరు ఇవాళ ఐడెంటిఫై చేసిన వాటిలో సో మార్కెట్ మళ్ళీ గ్రీన్లో కూడా వచ్చేసింది. అవునండి, చాలా యాక్టివిటీ అనేది మార్కెట్లో, చాలా ఫాస్ట్ యాక్టివిటీ అనేది లాస్ట్ ఒక 1 అవర్లో మనం 45 మినిట్స్ అండి, 1 అవర్ కూడా కాదు చూస్తున్నామండి. లో నుంచి 60 పాయింట్ల మైనస్ నుంచి +20 దాకా వచ్చింది. ఇన్ఫ్రాటెల్ తర్వాత అంటే నిఫ్టీ పెరగడానికి ఈ విధంగా TCS ఒకటి, ఇండస్ఇండ్ బ్యాంక్, సిప్లా ఇవన్నీ కూడా, ITC కూడా కొంచెం మనకి బాగా కొంచెం పెరగడం చూసాం లాస్ట్ ఒక హాఫ్ అన్ అవర్. ఏషియన్ పెయింట్స్ ఒకటి ఉన్నాయి. బట్ ఈ యాక్టివిటీ పరంగా చూసుకుంటే ఎక్కువగా మనకి ఈ DHFL తర్వాత ఈవెన్ జీలో చాలా పెద్ద ఎత్తున మన భారీగా వాల్యూమ్స్ జరుగుతున్నాయండి జీ ఎంటర్టైన్మెంట్లో. అదేవిధంగా యాక్సిస్ బ్యాంక్ ఇప్పుడు మనకి డే హైస్కి, ఈవెన్ ICICI బ్యాంక్ కూడా మనకి డే హైస్ దగ్గర ప్రస్తుతానికి ట్రేడ్ అవుతుంది. ఈ రిజల్ట్ స్టాక్స్లో మంచి యాక్టివిటీ అనేది కనపడుతుందండి. సో మనకి లార్జ్ క్యాప్ స్పేస్లో బ్యాంక్ ఆఫ్ ఇండియా, అదానీ పోర్ట్స్, IDBI బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా, ఇన్ఫ్రాటెల్ అలాంటి స్టాక్స్లో గెయిన్స్ ఉన్నాయి. ఇంతకుముందు చెప్పిన స్టాక్స్ అని అట్లీస్ట్ మినిమం 5% దాకా పెరిగి ఉన్నాయి. అటు అదానీ గ్రూప్ స్టాక్స్లో కొద్దిగా సెల్లింగ్ వచ్చింది, వాటిలో మళ్ళీ బయింగ్ జరుగుతోంది. అదానీ పవర్ ఆల్మోస్ట్ 8 to 9% ప్లస్, అదానీ గ్రీన్ ఎనర్జీ, మైంట్రీ 5% దాకా పెరిగింది, అతుల్ 4.5%, NBCC లాంటి స్టాక్స్లో కూడా 4 నుంచి 5% దాకా గెయిన్స్ కొనసాగుతున్నాయి. ప్రజ్ ఇండస్ట్రీస్ ఇది కూడా చాలా స్ట్రాంగ్ రికవరీ, చాలా స్ట్రాంగ్ గెయిన్స్, 100 రూపీస్ లెవెల్స్ దాకా పడిపోయి ఇప్పుడు ప్రస్తుతం
రూపాయల దగ్గర స్టాక్ ట్రేడ్ అవుతుంది. 16% దాకా గెయిన్స్ ప్రజలు వచ్చాయి. సుబ్రోస్ ఒకటి 12% దాకా పెరిగింది. ఎఫ్డిసి, గ్యాలక్సీ సర్ఫెక్టెంట్స్, కొద్దిగా సిమెంట్ రిలేటెడ్ స్టాక్స్ లైక్ సౌత్ ఇండియన్ సిమెంట్ కంపెనీల్లో కూడా ఇవాళ కొద్దిగా యాక్టివిటీ ఉంది. ఎందుకంటే సిమెంట్ ధరలు పెరగబోతున్నాయని చెప్పి న్యూస్ వచ్చింది. దానివల్ల కూడా ఇవాళ సిమెంట్ రిలేటెడ్ స్టాక్స్లో బయింగ్ చూస్తున్నాము. మైక్రో క్యాప్ స్టాక్స్లో పెద్ద ఫెమిలియర్ నేమ్స్ ఏమీ కనిపించట్లేదు గెయినర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో. అండ్ లూజర్స్ విషయానికి వచ్చినట్టు ఐషర్ 5 to 6% డౌన్, క్యాడిలా 3.5-4% డౌన్, క్యూమెన్స్, శ్రీరామ్ ట్రాన్స్పోర్ట్, ముతూట్ ఫైనాన్స్ లాంటి స్టాక్స్లో 2.5% దాకా డౌన్ ఉంది. ఆర్బీఎల్ బ్యాంక్ 2.5-3% దాకా ఆర్బీఎల్ బ్యాంక్ వీక్గా ఉంది. సో మార్కెట్ ఇంత రికవర్ అయినా ఆర్బీఎల్ బ్యాంక్లో మాత్రం పెద్దగా మనకు బయింగ్ సపోర్ట్ కనిపించట్లేదు. సో అదే లెవెల్స్ దగ్గర ట్రేడ్ అవుతుంది. 563 నుంచి పడింది స్టాక్. అవునండి, ఇది యాక్చువల్గా ఈరోజు లోగా మార్నింగ్ 542 కూడా వచ్చిందండి ఫీచర్స్లో. ఇది మాత్రం సెల్ అండ్ ర్యాలీస్ అండి. 560 ఆ లెవెల్స్కి వస్తే దీన్ని సెల్ చేయమంటాను. 540 దాకా ఇది రానున్న రోజుల్లో రావడానికి అవకాశం ఉంది. క్లియర్గా సెల్ అండ్ ర్యాలీస్ అంటానండి. సో ఫైన్, మోస్ట్ ఆఫ్ ది స్టాక్స్ మనం డిస్కస్ చేసాం. జస్ట్ 2 minutes సమయం మనకి మిగిలి ఉంది. ఇప్పుడు దాకా ఉన్న ట్రెండ్ బట్టి చూస్తే హిందుస్థాన్ యూనిలీవర్ ఒకటి, భారతీ ఎయిర్టెల్, ఐటీసీ, ఇండస్ఇండ్ బ్యాంక్, ఐసిఐసిఐ బ్యాంక్ లాంటి స్టాక్స్, ఏషియన్ పెయింట్స్, టీసీఎస్, సిప్లా, బజాజ్ ఫిన్సర్వ్ అండ్ ఇన్ఫ్రాటెల్ లాంటి స్టాక్స్లో మనకి డేస్ హై దగ్గర ట్రేడ్ అవుతూ వస్తున్నాయి. ఎస్పెషల్లీ ఇండియా బుల్స్ హౌసింగ్ ఫైనాన్స్ చాలా స్ట్రాంగ్ రికవరీ ఇవాళ మనం చూసాము. లో 650 అనుకుంటాను, అక్కడి నుంచి ఆల్మోస్ట్ 100 రూపాయల దాకా స్టాక్ రికవర్ అయినట్టుంది. అవును, దీనికి 31st రిజల్ట్ ఉన్నాయండి ఇండియా బుల్స్ హౌసింగ్ ఫైనాన్స్. మళ్ళీ నేను అనుకోవడం ఇప్పుడు ఈరోజు పెరిగింది, మళ్ళీ రేపు కొంచెం ఏమైనా అవకాశం వస్తే రేపు హయ్యర్ లెవెల్స్లో 750 నుంచి 760 ఆ లెవెల్లో సెల్లింగ్ చేయమంటాను. మళ్ళీ రేపు ఎల్లుండిలో మళ్ళీ స్టాక్ వీక్ అవడానికి అవకాశం ఉంది. ఈరోజు వచ్చిన బౌన్స్ అంతా కూడా ఏంటంటే చాలా స్టాక్స్లో బాగా లో నుంచి రికవర్ అయిన అన్నీ కూడా మెజారిటీ స్టాక్స్లో బాగా షార్ట్ కవరింగ్. ఎందుకంటే మనం షార్ప్గా ఎప్పుడు కూడా పెరిగితే అది షార్ట్ కవరింగ్గా మనం పరిగణించాల్సి ఉంటుంది. స్లోగా పెరిగితే మనకి దాని బయింగ్గా మనం పరిగణిస్తాము. షార్ప్ రైజ్ ఎప్పుడు కూడా సస్టైన్ కావండి. అందులో మనకి F&O క్లోజింగ్ మనకి ఇంకా 2 days ఉంది కాబట్టి, రేపు ఎల్లుండి ఉంది కాబట్టి, ఓవరాల్గా మార్కెట్ ఒక వీక్ జోన్లోకి వచ్చింది కాబట్టి లాస్ట్ ఫ్యూ డేస్గా షార్ట్స్ ఎవరైతే చేస్తుంటారో వాళ్ళందరూ కూడా ఈరోజు కవరింగ్ చేసేసారు. కాబట్టి మళ్ళీ రేపొద్దున మళ్ళీ ఫ్రెష్ బయింగ్ లేదా మేజర్ పాజిటివ్ న్యూస్ నుండి కొంచెం గ్యాప్ అప్ వస్తే అప్పుడు ఆ గ్యాప్ అప్ని సెల్లింగ్కి అనుకూలంగా ఉంటుంది. బ్యాంక్స్ మరి ముఖ్యంగా బ్యాంక్ నిఫ్టీని యాక్సిస్ ఐసిఐసిఐ బ్యాంక్ రిజల్ట్ చూసుకొని పుట్ ఆప్షన్స్ అయినా ట్రై చేయొచ్చు, సెల్లింగ్ అయినా తీసుకోవచ్చు. సో 10,583 ఈజ్ లో, 10,688 యాజ్ ఆఫ్ నో కరెంట్ ట్రెండ్ బట్టి మనం చూస్తున్నాం. అంటే 100 పాయింట్ల మేర 105 పాయింట్స్ మేర రికవరీ మనకి లోయర్ లెవెల్స్ నుంచి వచ్చింది. సో దీన్ని బట్టి అండర్లయింగ్ కొద్ది గొప్ప బయింగ్ మళ్ళీ వస్తుంది. బాగా ఓవర్సోల్డ్ జోన్లోకి వెళ్ళిపోయిన మార్కెట్స్కి కొద్ది గొప్ప సపోర్ట్ లభిస్తుంది కొన్ని స్పెసిఫిక్ స్టాక్స్లో బయింగ్ రావడం వల్ల. సో ఫైనల్ క్లోజింగ్ బెల్ మోగింది. బ్యాంక్ నిఫ్టీ కూడా మళ్ళీ గ్రీన్లోకి వచ్చేసింది. 30 పాయింట్స్ ప్లస్ బ్యాంక్ నిఫ్టీ. అడ్వాన్సెస్ డిక్లైన్స్ చూసుకుంటే 900,000 దాకా అడ్వాన్సెస్ ఉన్నాయి, 1100 దాకా డిక్లైన్స్ ఉన్నాయి. సో బుల్స్ అండ్ బేర్స్ మధ్య తీవ్రమైన పోటీ జరిగినప్పటికీ కొద్దిగా మళ్ళీ బేర్సే కొద్ది గొప్ప పట్టు సాధించారు. బట్ అనూహ్యంగా 10,600 బిలో ఇవాళ క్లోజ్ అవుతుందేమో అనుకున్నాం. బట్ చాలా స్ట్రాంగ్ రికవరీ రావడం వల్ల మళ్ళీ 10,600 పైన 10,700 దగ్గర నిఫ్టీ క్లోజ్ అయింది. దీన్ని బట్టి అదే లెవెల్స్ ప్రతిసారి ఆ 10,600 లెవెల్స్ దగ్గర స్ట్రాంగ్ సపోర్ట్ లెవెల్స్ పదే అప్ సైడ్ ఏమో మనకి 10,900 దగ్గర, డౌన్ సైడ్ ఏమో 10,600 లెవెల్స్ దగ్గర స్ట్రాంగ్ సపోర్ట్స్ కనిపిస్తున్నాయి. సో ఈరోజు కూడా అదే ట్రెండ్ మనం గమనిస్తున్నాము. సో ఈ పాయింట్ ఆఫ్ టైంలో ఇక్కడ ఒక బేస్ ఫామ్ అయింది అనుకోవాలా? అట్లా చెప్పలేమండి మనం, ఎందుకంటే ఈసారి ఆ విధంగా ఉండకపోవచ్చేమో అనిపిస్తుంది. ఎందుకంటే మనకి ఈవెంట్ ఉంది, ప్లస్ అది మనకి బడ్జెట్ ఉంది కాబట్టి మార్కెట్స్ కొంచెం ఆగొచ్చేమో. బట్ బడ్జెట్ తర్వాత మళ్ళీ మార్కెట్లో కొంచెం సెల్లింగ్ కూడా మనకి ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఎందుకంటే ప్రధానంగా మనకి రిజల్ట్ పరంగా రిజల్ట్ సీజన్ ఉంది. దీనికి తోడు ఎలక్షన్స్ ఒపీనియన్ పోల్స్ కూడా వస్తుంటాయండి. పొలిటికల్గా మార్పులు అనేది చూడాల్సి ఉంటుంది. వాటి తగ్గట్టుగా మార్కెట్ డైరెక్షన్ ఉంటుంది. ఇప్పటివరకు మనం చూస్తే మొన్న లాస్ట్ వీక్ బీజేపీ 240, 220 నుంచి 230 ఆ రేంజ్లో సింగిల్ లార్జెస్ట్ పార్టీగా రావచ్చని మనం చూస్తున్నాము. బీజేపీకి సపోర్ట్ చేసే పార్టీస్ లాస్ట్ టైం ఉన్న వాళ్ళు ఎవరు కూడా లేరు కాబట్టి ఈసారి అది అక్కడ ఆ యాంగిల్లో చూడాల్సి ఉంటుంది. కాబట్టి దానివల్ల ఏంటంటే మన మార్కెట్స్లో ఇమీడియట్గా అయితే ఈ రేపు ఎల్లుండిలో పెద్ద బౌన్స్లు అయితే ఉండకపోవచ్చు అనిపిస్తుంది.
సో 64 పాయింట్స్ మళ్ళీ మార్కెట్స్ ఫైనల్గా అయితే 10 పాయింట్స్ డౌన్తో క్లోజ్ అయింది. యావరేజ్ చేసిన తర్వాత ఫైనల్ క్లోజింగ్ ఫిగర్స్ 10 పాయింట్స్ డౌన్తో 10,652 లెవెల్స్ దగ్గర నిఫ్టీ క్లోజ్ అయింది. అలాగే 64 పాయింట్స్ డౌన్తో 35,592 లెవెల్స్ దగ్గర సెన్సెక్స్ క్లోజ్ అయింది. 80 పాయింట్స్ డౌన్తో 26,573 లెవెల్స్ దగ్గర బ్యాంక్ నిఫ్టీ క్లోజ్ అయింది. సో లాస్ట్ ఫైనల్ ఫిగర్స్లో కొద్దిగా కన్సల్టేషన్ అయ్యి క్లోజింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి నెంబర్స్ చేంజ్ కావడం గమనిస్తున్నాం. సో సెటిల్మెంట్ లో కొద్దిగా వీక్నెస్ మనకి అబ్జర్వ్ అయింది. సో మొత్తానికైతే చాలా షార్ప్ రికవరీ అలా ఆ రకంగా చూసుకున్నా కూడా మనకి 80 పాయింట్స్ దాకా 90 పాయింట్స్ దాకా రికవరీ వచ్చిందని చెప్పుకోవాలి. లోయర్ లెవెల్స్ నుంచి 10,580 లెవెల్స్ నుంచి 10,650 లెవెల్స్ అంటే 70 పాయింట్స్ మేర లాగలిగారు లోయర్ లెవెల్స్ నుంచి. సో ఎనీథింగ్ వుడ్ లైక్ టు యాడ్ ఫైనల్లీ? ఏం లేదండి, రేపు మళ్ళీ మా మార్కెట్స్కి ఈరోజు హైగా చూసుకుంటే ఫ్యూచర్స్లో 10,706 అనమాట, షార్ప్ హై అనమాట. అది చాలా షార్ట్ కవరింగ్ అనేది వచ్చింది. అక్కడ 720 10,720 ఆ లెవెల్లో మళ్ళీ రెసిస్టెన్స్ అనేది ఫేస్ చేయొచ్చు. అక్కడికి వచ్చినప్పుడు నిఫ్టీని, అదేవిధంగా రేపు కొంచెం మళ్ళీ బ్యాంక్ నిఫ్టీలో ఏమాత్రం కొంచెం అప్ ట్రెండ్ వచ్చినప్పుడు దాన్ని కూడా సెల్లింగ్ పొజిషన్స్ తీసుకోమంటాను. బయింగ్ తొందరపడి రేపు మార్నింగ్ అవర్స్లో బయింగ్ అయితే వద్దని చెప్తానండి. ఫైన్, ఆల్ అవుట్తో బులెటిన్ ఇక్కడ వైండప్ చేద్దాం. మళ్ళీ 4 o'clockకి క్లోజింగ్ రిపోర్ట్లో కలుద్దాం. స్టే విత్ us. Okay, thank you. Thanks all of you to come. Let me give you an introduction about Syndicate Bank. Syndicate Bank, as all of you know, is one of the oldest and largest public sector